మరో 5 రోజులే కాలగర్భంలో మరో ఏడాది కలిసిపోనుంది. నేటి వర్తమానం కాస్త రేపటి గతం కానుంది. ఏడాది మొదట్లో చివర్లో ఏదో తెలియని కొత్త ఉత్సాహం అందర్నీ కమ్మేస్తుంటుంది. ఏడాది మొదట్లో కొత్త ఆశలు, ఆలోచనలతో అందరూ ఎంతో ఎనర్జెటిక్ గా ఉంటారు. తెలుగువారైతే మరింత. ఎందుకంటే ఏడాది మొత్తంలోనే పెద్ద పండుగ వచ్చేది జనవరిలోనే. ప్రపంచంలో ఎక్కడెక్కడా ఉన్నప్పటికీ ఊరికి వచ్చేందుకు సంక్రాంతికి మించిన సందర్భం మరొకటి ఉండదంటున్నట్లుగా ఫీల్ కావటమే. ఎన్నో పండుగలు ఉన్నప్పటికీ 3 రోజుల పాటు చేసుకునే సంక్రాంతి పండుగ మిగిలిన వాటికంటే సో స్పెషల్. అందునకే ఏడాదంతా కాసుకొని కూర్చుంటారు. అందుకే జనవరి వచ్చిందంటే అదోలాంటి హాయి మనసును పట్టేస్తుంది. అదే సమయంలో ఇయర్ ఎండింగ్లోనూ చక్కిలి గింతల భావన కలుగుతుంది. కారణం వాతావరణం చలిగా గిలిపెట్టడమే కాదు, ఎంతో ఆశగా చూసే కొత్త ఏడాది వస్తుందనడమే. మొత్తంగా ఏడాది ఎండింగ్లోనూ ఏడాది ప్రారంభం ఎగ్జైటింగ్గా ఉంటుంది. క్రిస్మస్ వచ్చేయటం, వెళ్ళిపోయిన నేపథ్యంలో కొత్త సంవత్సరానికి కౌంట్ డౌన్ షురూ అయినట్లే. ఇలాంటి వేళలో వాతావరణ నిపుణులు ఇప్పుడు కొత్త హెచ్చరిక జారీ చేశారు. రానున్న 3 రోజులు గిలిగింతలు పెట్టే చలితో పాటు వణికించే గట్టి వానలు పడతాయని హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం బంగాళాఖాతంలో చోటు చేసుకున్న తీవ్ర అల్పపీడనమే. దీని ప్రభావంతో తీరం వెంట తీవ్రమైన ఈదురుగాలు వీస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా పేర్కొన్నారు. వర్షాల తీవ్రత దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దక్షిణ కోస్తాలోని మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. అల్పపీడన కారణంగా తీరం వెంట ఈదురుగాలు వీస్తాయని కూడా చెబుతున్నారు. మొత్తంగా చూస్తే ఏడాది ఎండింగ్ గురించి ఎన్నో కలలు కంటున్న తెలుగు వారికి ప్రకృతి దిమ్మ తిరిగే షాకిచ్చిందని చెప్పాలి.